ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని విజయవాడ వేదికగా రాజకీయ పక్షాలు వామపక్ష పార్టీలు అయితే నిరసన దీక్ష చేపట్టాయి. ఇప్పటికే బుడమేరు బారిన పడి చాలా కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని వారైతే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితుంది. ఈ ఆపరేషన్ బుడమేరును అమలు చేసి బుడమేరు బాధితులకు రక్షణ కల్పించాలని అయితే ఈ రాజకీయ పక్షాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ ఆపరేషన్ బుడమేరు ఏంటి, ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తే జరిగే లాభం ఏంటి, రాజకీయ పార్టీల నేతల మాటలోనే తెలుసుకుందాం. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలి, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రోజున నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాల బాధితులతో కలిసి దీన్ని మరింత ఉధృతం చేస్తాము. 160 కిలోమీటర్ల ప్రవాహ దశ దాని వేగాన్ని సక్రమం చేసేటువంటి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. వరద తిరిగి మరలా వర్షాభావం తీవ్రమైనటువంటి వర్షపాతం కలిగితే తిరిగి మరలా విజయవాడ నగరం మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెలగలేరు ఎగువ భాగం, వెలగలేరు దిగువ భాగం, ఏలూరు కాలువ నుంచి యూటీ 100 టన్నల్ సొరంగం ద్వారా అప్ టు కొల్లేరు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా వేల ఆక్రమణలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర సర్వే ఉన్నది. ఆ సర్వేని అమలు చేయమని చెప్పి పేదలకు ప్రత్యామ్నాయం కలిగజేసి ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, విజయవాడ నగర పరిధిలో ఉన్నటువంటి బుడమేరు ఆక్రమణను పూర్తిగా తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకునేటటువంటి చందాన ప్రభుత్వాల యొక్క చర్యలు ఉంటా ఉన్నాయి. కాబట్టి బుడమేరు ముంపు విజయవాడ నగరం పైన దాడి చేసేటటువంటి సందర్భాలలో వారికి సహాయక చర్యలు చేసి చేతులు దులుపుకునేటటువంటి దానికే పరిమితమయ్యారు తప్ప శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడంతో గత ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల వల్లనే గత సెప్టెంబర్లో విజయవాడ నగరంలో 32 డివిజన్స్ జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా బుడమేరులో ఎవరైతే ఆక్రమితులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించి నదీ ప్రవాహం సక్రమంగా వెళ్ళేటటువంటి పద్ధతిలో చేస్తామని చెప్పి ఇప్పటికీ 9 మాసాలు అవుతుంది. మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటని చెప్పి సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఇమ్మీడియట్గా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా బుడమేరులో ఆక్రమితులందరినీ కూడా తొలగించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో అన్ని పక్షాలతోటి ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ వైపుగా చర్యలు చేపట్టేదానికి సిపిఐ సన్నద్ధం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆపరేషన్ బుడమేరు ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ సత్వర మరమ్మతులకి కావలసిన కేటాయింపులు ఇవ్వకపోవటం పెద్ద తప్పు. 10 రోజుల పాటు కలెక్టరేట్లో ఉండి వీధి తిరిగి ఆపరేషన్ బుడమేరు ద్వారా శాశ్వత ముంపు నివారణ చేస్తామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్పారు. ఆ సందర్భంగా సిపిఐ పార్టీ వారిని అభినందించింది. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, పూడికలు, పంట కాలువలు, అలాగే డ్రైన్లు బాగు చేసుకునే పీరియడ్ ఇది. మరి ఈ పీరియడ్ అంతా వదిలిపెడితే మళ్ళా తిరిగి వర్షాకాలం వచ్చినాక నీ చేతులు కట్టేయబడితే మీరేం చేయలేరు కదా. అందువల్ల చెప్పిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి రాష్ట్ర అభివృద్ధిలో విజయవాడ అభివృద్ధి భాగం. విజయవాడ అంటే అమరావతిలో భాగం. విజయవాడని అమరావతిని వేరు చేసి చూడలేం. అందువల్ల ఈ అమరావతి విస్తృత అభివృద్ధిలో విజయవాడ, గుంటూరు ఈ నూతన క్యాపిటల్ని సమగ్రంగా తీసుకోవాలి. అందువల్ల ఈ డ్రైన్కి అవసరమైతే కేంద్రం నుంచి అయినా స్పెషల్ ఫండ్ పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి. అది చేపించేదాకా సిపిఐ పార్టీ ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి ఈ 3-4 జిల్లాల్లో ఇక్కడ సిటీ ప్రజల్ని, అటు గ్రామీణ రైతాంగాన్ని, అలాగే మొత్తం ఈ 160 కిలోమీటర్ల ఈ బుడమేరు కానీ, ఉప్పుటేరు కానీ, మధ్యలో కొల్లేరు కానీ ఒక శాశ్వత నివారణ జరిగేదాకా ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతుంది, ప్రభుత్వాన్ని వెంటబడుతుంది. విజయం సాధించేదాకా దీన్ని వదిలిపెట్టమని తెలియజేస్తూ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించాలని ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత
ఏడాది అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి బుడమేరు వరదల వల్ల అనేక గ్రామాలు ముంపు గురయ్యాయి. విజయవాడ పట్టణం కూడా ముంపు గురయ్యింది. విజయవాడ నుండి సముద్రంలో కలిసే వరకు, కొల్లేరు మీదుగా సముద్రం కలిసే వరకు అనేక పంట పొలాలు దెబ్బతిన్నాయి. అనేక కాలువలు గంట్లు పడ్డాయి. విజయవాడ పైభాగంలో చెరువులు కూడా గంట్లు పడ్డాయి. వరం చెప్పాలంటే విలయతాండం చేసింది బుడమేరు. ఆ విలయతాండం చేసిన బుడమేరు వల్ల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది, కానీ శాశ్వత పరిష్కారానికి మార్గం మాత్రం ఆలోచన చేయట్లేదు. ఇది సరైనది కాదు. నిజంగా ఈ బుడమేరు ప్రక్షాళన చేసి ప్రజల్ని, రైతుల్ని, ఆస్తిని, పొలాలని కాపాడాలంటే దానికి ఒక పరిష్కార మార్గాలు ఎతకాల. దీన్ని 4 భాగాలు విభజించాలనేది మేము కోరుతాం. మొదటి భాగం అంటే కొండూరు, చీకొంటూరు, రెడ్డిగూడెము, మైలవరము, ఇబ్రాహీంపట్నం ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు ఎలగలేరు డైవర్షన్ కాలువ దగ్గర రాకకు ముందే, అంటే అడ్రకెలేటర్ దగ్గర రాకముందే 4 మినీ రిజర్వాయర్లు కట్టాలి. ఆ రిజర్వాయర్ల వల్ల తాగునీరు, సాగునీరు ఇవ్వాలి. కొండూరు, రెడ్డిగూడెం ఆ ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరైడ్ సమస్య కూడా ఈ నీరుని ఇవ్వటం వల్ల పరిష్కారం అవుతుంది. అందుకని అదొక మార్గం. రెండవ మార్గం, రాయనపాడు నుంచి గుంటుపల్లి మీదుగా కృష్ణానదిలోకి మరొక డైవర్ ఛానల్ తవ్వినట్లయితే కొంత తక్కువ ఖర్చుతోనూ, తక్కువ విస్తీర్ణంతోనూ ఎక్కువ లాభం పొందే పద్ధతుల్లో ఆ డైవర్ ఛానల్ తవ్వచ్చు. దాని ద్వారా కొంత నీరుని, బుడమేరు నీరుని మన కృష్ణానదిలోకి మరలించవచ్చు. దానివల్ల 65% ఈ 2 విధానాల వల్ల కొంత నీరుని నియంత్రించవచ్చు. విజయవాడ నుంచి ఎనకేపాడు వరకు వస్తున్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నీరు కానీ, అదనంగా వచ్చిన బుడమేరు నీరు కానీ కిందకి ప్రవాహం జరగాలంటే ఆడ డ్యూటీ అండర్ టెన్నర్, అంటే పైన కొల్లేరు పోతుంది, కింద బుడమేరు ఉంటుంది. దీన్ని విస్తరింప చేయాలి. అంటే 62 మీటర్లు వెడల్పు చేసినట్లయితే పైనుంచి వచ్చే నీరు కిందకి సునాయాసంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చేయమని ఇంజనీర్లు కూడా చెప్పారు. కానీ ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేయలేదు. దానివల్ల ఈ ముప్పు కారణం కూడా. అందుకని 62 మీటర్లు చేయాలా. ఎనకేపాడు నుండి కొల్లేరు వరకు 110 నుంచి 120 మీటర్లు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే అప్పుడు అక్కడ పంట పొలాలు కూడా కాపాడడానికి ఉపయోగం ఉంటుంది. మరి కొల్లేరు నుంచి బుడమేరు, ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసే వరకు 180 మీటర్లు అలర్ట్ చేయాలని ఇంజనీర్ రిపోర్ట్లు ఉన్నాయి. ఏ రిపోర్ట్లు? మరి ఏసీ మిత్ర రిపోర్ట్ ఉంది, శ్రీరామకృష్ణ యొక్క రిపోర్ట్ ఉంది, అనేక అనుభవం కలిగిన ఇంజనీర్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కానీ ఏ రిపోర్ట్ కూడా ప్రభుత్వం పరిగణన తీసుకోవట్లేదు. దానికి కావాల్సిన నిధులు కేటాయించట్లేదు, మరమ్మతులు చేపట్టట్లేదు. ఏదో ఒక 20 కోట్లు 30 కోట్లు కేటాయిస్తా ఉన్నారు, మేము మరమ్మతులు చేపడతా ఉన్నారు. ఇది మభ్య పెట్టడానికి ఉపయోగపడి తప్ప శాశ్వత పరిష్కారం కోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. అందుకనే ఒక ఎక్స్పర్ట్ కంపెనీని వేసి బుడమేరు ఆపరేషన్ ని విజయవంతం చేయడానికి ఉన్న ఎంక్రోచ్ల్ని తొలగించాలి. కొండూరు నుంచి మన ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసే వరకు 2700 ఎకరాలు ఉంటుంది. విజయవాడలోనే 270 కిలోమీటర్లు ఎంక్రోచ్ చేశారు, ఆక్రమణ చేశారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు పోయే ప్రాంతంలో రొయ్యల చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి, ఆయిల్ పామ్ చెరువులు కూడా తోటలు కూడా పెంచారు. ఈ విధంగా ఆక్రమణలన్నీ కూడా తొలగించాలా. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన నిధులు వెచ్చించి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టి ఆ విధంగా కొండూరు నుంచి సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి వంపులు, వంకలను కూడా తిన్నగా చేసి నిర్మించాల్సిన కాడ వంచెలను హైట్ చేసి కానాలు కూడా పెంచి అలర్ట్ చేస్తే బుడమేరుకు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప మాటల్లో అయితే ఇది పరిష్కారం కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ బుడమేరు పరివాహ ప్రాంతానికి సంబంధించి చెరువుల మరమ్మత్తు అనేది 4 దశాబ్దాలుగా ఈ ప్రభుత్వాలు పట్టించుకుని కారణంగా ఆ చెరువులు మేటేసి ఆ చెరువు కట్టలు స్ట్రెంత్ బలంగా లేకపోవడం మూలంగా ఉప్పొంగి వచ్చింది తప్ప ఆ చెరువులు బలంగా ఉంటే ఇంత వరద దిగకు వచ్చి ఉండేది కదా. ఆ చెరువుల్లో స్టోరేజ్ అయ్యి ఆ గ్రామాల్లో పాడి పంటలకు ఉపయోగపడేది, ఆ వాటరు సాగునీరు తాగునీరుకు ఉపయోగపడేది. అట్లాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఈ పాలక వర్గాలు, ముఖ్యంగా తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు. తెలుగుదేశం పుట్టింది 83 అనుకోండి, అంతే 83 నుంచి 4 దశాబ్దాలు కరెక్ట్గా ఈ చెరువుల మేనేజ్మెంట్ అనేది జరగల. అంతకుముందు ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో కాంగ్రెస్ గవర్నమెంట్లో తింటున్నారో సత్తున్నారో అనేవాళ్ళం, కానీ మేము విమర్శించేది కమ్యూనిస్ట్ పార్టీ. అయినప్పటికీ కొంత ఈ చెరువుల మేనేజ్మెంట్ జరిగేది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ చెరువులు కట్టలు స్ట్రెంథన్ చేసేవాళ్ళు. కల్లింగులు, వరవ కాలువలు, చెరువులకు వచ్చే నీటి కాలువలు, పూడికి తీత, బయటకు పోయే డ్రైన్లో చెత్త తొలగింపు, చెట్లు తొలగింపు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేసేవాడు. ఇది 4 దశాబ్దాలుగా పూడుకుపోయటం మూలంగా ఉత్పన్నమైన మానవ తప్పిదంతో వచ్చిన ప్రమాదం తప్ప కేవలం పాలక వర్గాల నిర్లక్ష్యం. దానికి ఒత్తాసుగా ఉన్న ఉద్యోగులు అందరూ కూడా, ఉద్యోగులు
వాళ్ళ ఇంట్లో పాలేరులాగా పనిచేస్తున్నారు కానీ ప్రజాధనంతో జీతాలు తీసుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రకృతి పర్యావరణాలని కాపాడే రీతిగా ఆ వరవలను బాగు చేయాలనే జ్ఞానం లేక ఆ జ్ఞానం చెప్పేవాడు లేడు, అడిగేవాడు లేడు, అడిగినా వినిపించుకునే ధోరణి లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ప్రజలు మనమే. మనం ప్రశ్నించట్లా వాళ్ళని. మనం గొంతెత్తి మా చెరువు కట్ట ఎందుకు బాగు చేయు, మా పొరంబాగులో ఆడెవడు ఆక్రమించాడు, ఆడు ఆక్రమణ ఎందుకు తొలగించమని ఆ పక్కింటోడు కూడా క్వశ్చన్ చేయట్లా. ఎందుకు ఆడోడు పోద్దని ఈడిని కలిపిడని ఆడు అట్ట ఈ కార్పొరేటర్ గెలవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర సందాలు దండుకొని మీ విజయవాడ సిటీలో నగరం అంతా ఆక్టోపస్ లాగా ఈ మాఫియా విస్తరించింది. ఈ మాఫియాను తొలగించడానికి చంద్రబాబు నాయుడు కూడా పాసుపడుతున్నాయి. లేకపోతే 12 నెలల నాడు ఆపరేషన్ బుడమేరు నినాదం ఇచ్చిన ఆయన ఈ ఏళ్ళకి దాని వెంక చూడని పరిస్థితి ఏంటి అంటే ఇది కేవలం మేము పుణ్యం అమ్ముతాం, మీరు డబ్బు ఇవ్వండి. ఏది P4 చెప్తున్నాడు కదా, ఆయన ఏమైనా 10 మందికి ఇచ్చాడా P4లో? ఆయన హెరిటేజ్ ప్రాజెక్ట్ ఉంది, అన్ని లక్షల కోట్లకి ముఖ్యమంత్రికి ఎట్ట సంపన్నుడయ్యాడు? నిజం వ్యాపారాలు చేశారా? చేస్తే ఎంత వస్తుంది? దీంతో పాటు పాల ఫ్యాక్టరీలు డైరీలు పెట్టిన వాళ్ళు ఎంతమంది మునిగిపోయారు? మీకు తెలిసిన మోడల్ డైరీ మన ఇక్కడ, సంగం డైరీ, చిత్తూరు డైరీ, కడప డైరీ, ఆయా ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్రంలో 80% వాళ్ళు తినేస్తున్నారు. ప్రజలకు నీళ్ళ మధ్య కూడా లేవు. ఈ పాల ఫ్యాక్టరీ మధ్య కూడా అంతే. ఈ రకంగా ప్రజలను దోసుకుంటానికే వాటికి అనుకూలమైన భాష్యాలు చెప్తున్నారు తప్ప ప్రజలే మనమే శిక్షించుకుంటున్నాం. ఎందుకయ్యా అంటే ఎదవలకు పదవులు గాడిదల కొమ్ములు రాకూడదని పిఎల్ నారాయణ గారు సలిసీమల సినిమా చూసే ఉంటారు కదా మిత్రులారా. అది ఈ ఎదవల పదవులు వచ్చిన కాలంలో ప్రజా ఉద్యమాల ఆ కొమ్ములు ఎరగదీయాలి తప్ప వినతపత్రాలు విజ్ఞాపనలతో కాలం వెళ్ళబుచ్చితే జరిగేది కాదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ ఎదవల్ని తొలగించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, పార్టీల మీద, నాయకత్వాల మీద ఉంది. ఈ రాష్ట్రంలో అతి ప్రధాన సమస్యల్లో ఆపరేషన్ బుడమేరు కూడా ఒకటే. అది కేవలం 4 జిల్లాలకే పరిమితమైనప్పటికీ కూడా అందులో విజయవాడ అనే ఒక మహానగరం ఉంది గనక ఇది రాష్ట్ర రాజధాని. ఒక రకంగా అమరావతికి ముందు రాష్ట్ర రాజధాని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రజలు ఎవరైనా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే విజయవాడ అంటారు, అమరావతి అంటారు. అలాంటి రాజధాని ముంచెత్తినటువంటి అది 4 జిల్లాలైన పంటలు, పొలాలు, రైతాంగం, లక్షల మంది ప్రజలంతా ముంచెత్తినటువంటి ఈ బుడమేరు ఆపరేషన్ అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలో అత్యంత ముఖ్యమైన సమస్యలు అదొకటి కావాలి. కానీ అత్యంత ముఖ్యమైన ప్రియారిటీ వైజ్గా ప్రాధాన్యాలుగా విభజించకుండా, వర్గీకరించకుండా ఏకైక సమస్య నూతన రాజధానిగా అమరావతి రాజధానిగా మాత్రమే వాళ్ళ ప్రభుత్వం ముందు ఎజెండాగా ఉంది. 1,00,000 ఎకరాల భూములు సాధించడం, అదేవిధంగా 1,00,000 కోట్లకి పైగా నిర్మాణాలకు ఖర్చు పెట్టాలని అనుకోవడం. ఇక్కడ ఒక 1000-2000 కోట్లు ఖర్చు పెడితే మరొకసారి ఇట్లాంటి ఉత్పాతం లేకుండా ఉంటుంది, ప్రజలు నిర్భయంగా జీవిస్తారు. ఈ లక్షల మంది ప్రజలు, ఈ రైతాంగం అంతా కూడా. దానికి నువ్వు ఎందుకు ఖర్చు పెట్టవు? దానికి ఎందుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వవు? అది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. ఇవాళ ఎయిర్పోర్ట్లు, గన్నవరంలో ఎయిర్పోర్ట్ కూడా మరొక ఎయిర్పోర్టు, ఆయన 1,00,000 ఎకరాలు అవసరమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని 92 ఎకరాలు, హైకోర్టు, శాసనసభ, సెక్రటేరియట్ కలిపి. ఢిల్లీ రాజధాని ఎంత? అసలు ప్రపంచ రాజధానులు వాషింగ్టన్, న్యూయార్కులు 2 రాజధానులు ఉన్నాయి ఐక్యరాజ్య సమితితో కలిపి. అదేవిధంగా మాస్కో ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఇటలీ, జపాన్ లాంటి అనేక దేశాల్లో ఏ రాజధానులకు లేనన్ని ఎకరాల భూములు ఇక్కడ ఎందుకు అవసరం? అసలు దేశ రాజధాని కంటే మించి ఎందుకు అవసరం ఇది? అంటే ఒక రకంగా ఎన్నికల ముందు ఇవాళ కుకట్పల్లి నుంచి న్యూజెర్సీ వరకు సంపన్న వర్గాలు ఎన్ఆర్ఐలతోని ఏదైతే ఒక ఒప్పందాలు చేసుకున్నారో రహస్యంగా, మిమ్మల్ని మేము గెలిపిస్తాం, మాకు ఇవి ఇవ్వండి కాంట్రాక్ట్లు, వాటి ప్రకారంగా ఇవాళ అమరావతి రాజధానిలో రకరకాలైన నిర్మాణాలు చేపట్టి కాంట్రాక్టులు, టెండర్ల పేరుతో ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6ల నినాదాలు హామీ లేదు, అమలు చేయవు. ప్రజలకు ఇచ్చిన కార్మికులకి, రైతులకి, కూలీలకి, వివిధ వృత్తుల వారికి ఇచ్చిన ఏవి అమలు చేయవు. పైగా దుఃఖదాయిని ఇది ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు ఆపరేషన్ చేయవు. మొత్తం అక్కడే ఏకైక అనే పద్ధతి సరైనది కాదు. అందుకనే ఇది ప్రజా ఉద్యమ నిర్మాణం, విశాలమైన ప్రజా ఉద్యమ నిర్మాణం ద్వారా సాధ్యమవుతుంది. సిపిఐ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా కమిటీలు చొరవ చేసి ఆపరేషన్ బుడమేరు మీద ఒక నిరసన ధర్నా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైంది. ఈ కృషి ఇలా కొనసాగి ఈ ఉద్యమం మరింత ప్రజా ఉద్యమంగా, సమస్యల ఐక్య ఉద్యమంగా మారాలని కోరుతూ, అదేవిధంగా ఏ సిపిఐ అయితే దీనికోసం శ్రీకారం చుట్టి చొరవ చేసిందో ఇది భవిష్యత్తులో ఒక అఖిలపక్ష ఉద్యమంగా, మొత్తం సమైక్య ఉద్యమంగా మార్చడానికి కూడా ప్రయత్నం చేయాలని, ఆ కృషిలో మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా పూర్తిగా సహకరిస్తుందని తెలియజేస్తున్నాం. పి ప్రసాద్. ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ బుడమేరును అయితే అమలు చేయాలని
ఈ రాజకీయ పక్షాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. గత వర్షాకాలంలో బుడమేరు దాటికి చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఎంతోమంది మరణం పాలయ్యారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలినాల్లోనే ఆపరేషన్ బుడమేరుకి శ్రీకారం చుట్టారని, కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదని, నిధులు కేటాయింపు కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యమే కావచ్చు, ఏదైనా ఆపరేషన్ బుడమేరు అనేది ఇప్పటికీ ముందడుగు పడట్లేదని వారైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆపరేషన్ బుడమేరు అమలు చేసి బుడమేరు బాధితులకు రక్షణ కల్పించాలని, అలాగే బుడమేరు ముంపు పరిరక్షణ నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని, ప్రజల్ని రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని రాజకీయ పక్షాల నేతలు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.